వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. గ్రేటర్ లో దూకుడు పెంచిన టీఆర్ఎస్. అభివృద్ధి పనులు వివరిస్తూ ప్రచారం. గ్రేటర్ ఎన్నికల్లో మొదలైన వలసల పర్వం. కమలం తీర్థం పుచ్చుకున్న వివిధ పార్టీల నేతలు. చిల్కానగర్ 7వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం. తనను గెలిపిస్తే ప్రజలకు అండగా ఉంటామని హామీ. దంతాలపల్లి మండలం బొడ్లడ గ్రామంలో గ్రామస్తుల ఆందోళన. అక్రమంగా ఇల్లు నిర్మించుకున్నారని జేసీబీలతో కూల్చివేత. ఘనంగా సత్యసాయిబాబా 95వ జయంతి వేడుకలు. పుట్టపర్తికి విచ్చేసి సమాధిని దర్శించుకున్న భక్తులు. ఇక డీటెయిల్స్కి వెళ్తే హైదరాబాద్ ఉప్పల్ పరిధి హబ్సిగూడ 8వ డివిజన్ ఇండిపెండెంట్ అభ్యర్థి కస్తూరి విజయశ్రీ నేత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి కాలనీలో సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఏ ప్రభుత్వాలు ఇక్కడ అభివృద్ధి చేసింది ఏమీ లేదన్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రజలు కోరడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్టు తెలిపారు. అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తనను గెలిపిస్తే సమస్యలకు పరిష్కారాలు చూపుతానని హామీ ఇచ్చారు. क्या बेटा को बोला क्या बेटा डोर टू डोर జాంబాగ్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పాదయాత్ర చేయడం జరుగుతుంది. ప్రజలు చాలా ఆదరిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసే పథకాలు కానీ అభివృద్ధి కానీ ఏది కానీ ప్రజలు ఒకటే అంటున్నారు, అన్న ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కారు గుర్తుకు మేము ఓటేసి నీకు గెలిపిస్తాము. లాస్ట్ టైం కొద్దిలో పోయిన జరిగిన 5 ఓట్లతో ఓడిపోయినావు, మాకు చాలా బాధ ఉంది. ఈసారి ఎట్టి పరిస్థితిలో నీకు గెలిపించి తీరుతాము. ప్రతి ఇంటికి మేమే తిరుగుతాము, తిరిగేసి ఓటర్స్ని తీసుకొచ్చి మేము ఓటేపిస్తామని కూడా చెప్తున్నారు. బాధపడుతున్నారు వాళ్ళు. అన్న నువ్వు ఓడిపోయినా మా ప్రజల మధ్యలో ఉన్నావు, ప్రతి ఒక్క పని నువ్వు ఫోన్ చేయగానే వచ్చి చేసావు కనుక మేము ఇంటింటికి పోతాము, పోయేసి ఓటేపించి ఈసారి ఎట్టి పరిస్థితి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు చెప్పడం జరుగుతుంది. అన్న మీరు జాంబాగ్ డివిజన్ ఏ సమస్యల మీద ముందుకు వెళ్తున్నారు, ప్రజలకు ఏ విధంగా మరి హామీ ఇస్తున్నారు? ప్రతి ఒక్కటి వాళ్ళు ఏది చెప్పినా కూడా నాతో అయినంత, నా శక్తి ఉన్నంత వరకు వాళ్ళు ఏ సమస్యలు తెచ్చినా నాతోనైతే నేను, లేకుంటే మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రి గారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ గారు ఉన్నారు, అతని దృష్టికి తీసుకుపోయి ఒక్క సమస్య పెండింగ్ లేకుండా ప్రతి ఒక్కటి చేపిస్తానని కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జాంబాగ్ డివిజన్లో ఇక చిల్కానగర్ 7వ డివిజన్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకల బీనా భాస్కర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వారికి మద్దతుగా ఉప్పల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, తనను గెలిపిస్తే అదే తరహాలో ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తామని హామీ ఇచ్చారు. మీ అమూల్యమైన ఓటు భాస్కర్ రెడ్డికి వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. दीदी हमारे से जितना होता उतना 100% हेल्प करेगा. 100% सबको बोलना है. बिल्कुल जैसे बोलता మిస్టర్ మేడం సోనియా గాంధీ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారు, రేవంత్ రెడ్డి సార్ అందరికీ నేను వెరీ హ్యాపీ చెప్తున్నాను. నాకు
టికెట్ ఇచ్చినందుకు. ఇక్కడ ఈ రోజే స్టార్ట్ చేసాము. హౌస్ టు హౌస్ సర్వే చేసినప్పుడు దే హ్యావ్ టెల్ ఆల్ ద ప్రాబ్లమ్స్ చెప్పారు. ఐ విల్ ట్రై మై మ్యాక్సిమం థింగ్ టు సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ వాళ్ళది. థ్యాంక్ యూ ఫర్ ప్లీజ్ ఓట్ ఫర్ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీనా భాస్కర్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచారు. ఎందుకంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయింది. మొన్న మధ్యన వర్షాలు వస్తే 5-6 ఫీట్లు ప్రతి ఇంట్లో కూడా వాటర్ రావడం జరిగింది. ఆ టైంలో ప్రభుత్వం వాళ్ళ వారికే వాళ్ళ మనుషులకే వాళ్ళ డబ్బులు ఇవ్వడం జరిగింది, 10,000 రూపాయలు. దానిలో చాలా బ్లేమ్ అయ్యారు. కాబట్టి పబ్లిక్ అన్ని రకాలుగా కూడా రోడ్లు ఇప్పుడు మీరు చూశారు, ఇప్పుడు ప్రతి రోడ్డు కూడా ఖరాబ్ అయిపోయింది. డ్రైన్ తోటి ప్రాబ్లం అవుతుంది, డ్రైనేజ్ కూడా వాటర్ కూడా కలుషితం అయిపోయింది. ఇంతకుముందు మున్సిపల్ మంత్రి గారు ఎక్కడ కూడా గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క గొంత కూడా ఉన్నా, ఎక్కడ గొంత ఉన్నా కూడా 1000 రూపాయలు ఇస్తున్నారు. ఆయన 1000 రూపాయలు ఇచ్చేటి ఇది స్టార్ట్ చేస్తే అసలు ఖజానా కాదు, ఎవరి దగ్గర డబ్బులు ఉండవు. ఇలాంటి విషయాలు చాలా విషయాల్లో ఫెయిల్ అయింది. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఈ డివిజన్లో శివారెడ్డి గారు క్యాండిడేట్ మామగారు మేకల శివారెడ్డి గారు ఎనలేని సేవ చేశారు. ఎంతమంది మున్సిపల్ చైర్మన్ ఇక్కడ పనిచేశారు. ఇక్కడ స్లమ్ ఏరియాలు అన్నీ కూడా ఆయన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని బొడ్లడ గ్రామంలో 30 మంది స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నారు. అయితే అక్రమంగా ఇల్లు నిర్మించుకున్నారని పోలీసులు స్టేషన్లకు తరలించి ఇళ్లను కూల్చివేశారు. ఇది ప్రభుత్వ భూమి అంటూ ఇళ్లలో ఉన్న సామాను బయట పడవేసి ఇళ్లను జేసీబీలతో కూల్చివేయడంతో బాధితులు దిక్కుతోచగా బోర్న విలపించారు. దీంతో 4 బాధిత మహిళలు పురుగుల మందు డబ్బాలతో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. తహసీల్దార్ పోలీస్ సిబ్బంది న్యాయం చేస్తామని చెప్పడంతో మహిళలు క్రిందకు దిగారు. బాబు అమ్మాయి రోజుల నుండి కొనుగోలు చేసినాం సార్ ఈ భూమిని. ఇప్పుడు 20 ఏళ్ల కాంచి ఇక్కడ నివసిస్తున్నాం, వ్యవసాయం చేసుకుంటున్నాం. అయినా కూడా సార్ వచ్చి ఇప్పుడు ఖాళీ చేయమని చెప్తున్నారు సార్. దయచేసి మాకు 2 ఆడపిల్లలు, మాకు అమ్మిన ఆయన చనిపోయింది సార్. మేము ఎస్టీనే సార్, మేము లంబడోళ్ళు. అంటే ఇక్కడ ఇప్పుడు 20 ఏళ్ల కాంచి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాం సార్. అయినా కూడా మేము మేడంతో చెప్తే మేడం అంటుంది కదా మీరు ఖాళీ చేయాలమ్మా అని అంటారు. మేడం మాకు 2 ఆడపిల్లలు, మేము ఎట్లా బతుకుగలుగుతాం, మాకు ఎక్కడ ఎలాంటి భూములు లేవు కదా అని అన్నా కూడా స్పందించట్లేదు మేడం అని మేము కోరుతున్నాం. అసలు మేడానికి కాళ్ళ ఏళ్ళ పడ్డా కూడా మేడం ఏమీ చెప్పట్లేదు. 20 ఏళ్ల కాంచి మేము ఇక్కడ కరెంటు తెచ్చుకున్నాము, ఇంటి పన్ను రసీదు ఉంది. 20 ఏళ్ల కాంచి గ్రామ పంచాయతీలో ఎక్కి ఉన్నది, నమోదై ఉన్నది. ఇక్కడ బోర్ వేసినాము, కరెంటు తెచ్చుకున్నాము. ఇప్పుడు 20 ఏళ్ల కాంచి మేము కష్టపడి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ నివసిస్తున్నాము అన్నా కూడా మేడం అసలే స్పందించలేదు. సార్ అంటుండు కదా మీ పానిలో మీ పాన్యకలు అవి పనికిరావు అని అంటుండు సార్. ఎలాంటి ఏమి ఇంతవరకు మాకు ఇప్పుడు అంటున్నారు కానీ ఇంతకుముందు ఏ స్పందన లేదు, మాకు ఎలాంటి ఏమి చెప్పలేదు. చెప్పినా కూడా మేము ఖాళీ చేసుకుందాం కదా, అయినా ఇప్పుడు వచ్చి కూల్చుతున్నారు. అప్పటికప్పుడే బటాలియం తీసుకొచ్చి ఇక్కడ అందరితో పాటు మాకు కూడా చేస్తున్నారు అని సార్తో చెప్తే సారు అంటుండు కదా మేడం మీ మేడాన్ని చెప్పుకోండి అని అంటుండు. ఇప్పుడు మాకు 20 ఏళ్ల కాంచి ఇక్కడ నివసిస్తూ అన్నీ పొదుపు చేసుకుంటూ అప్పటి నుండి మాకు పానీకాలు వస్తుంది, పట్టలో ఉన్నాము. మాకు 20 సంవత్సరాల నుండి మేము వచ్చినా కూడా మాకు ఇంత ఎలాంటి ఏమీ లేదు. ఇప్పటి నుండి మాకు
ఖాళీ చేయమని అంటున్నారు. అది ఎంతవరకు ఇది గవర్నమెంట్ ఎస్టీ ఎస్సీ ఒకటి కాదా, ఒకటి జీవో లేదా? లేదు లేదు. కంసారపల్లి మండలం మరియు గ్రామము సర్వే నెంబర్ 352/28లో ఎకరం 20 గుంటల భూమిలో, సర్వే నెంబరు 352/95 భూమిలో 2 ఎకరాల 35 గుంటలు మేము గవర్నమెంట్ ఎప్పుడు అసైన్ చేసినాము. అసైన్ చేసిన భూమి కూడా మేము ఆల్రెడీ రిజర్వ్ చేసుకున్నాం. కూడా వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకుంటే అది రిజర్వ్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత వీళ్ళు ఈ మధ్య ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేశారు. ఒక 30 ఇళ్ళ కనుక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేశారు. కడుతున్నప్పుడు కూడా వద్దు అన్నా కూడా వాళ్ళు కట్టేస్తా పోయారు. తర్వాత ఇప్పుడు వాళ్ళు ఈ 2-3 రోజుల నుంచే వాళ్ళు సామాన్ చదవడము అది ఇది చేస్తున్నారు. ఇప్పుడు రిజర్వ్ చేసుకున్న భూమి ఈరోజు ఇంట్లో మొత్తం డిస్మెంటల్ చేసి మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళు, పంచాయతీ కార్యదర్శి, ఎంపీఓ, ఇటు వీఆర్ కానీ ఆర్మీ కానీ వాళ్ళ ఆధ్వర్యంలో, డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు అందరి ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ చేస్తున్నాం. నోటీసులు జారీ చేశారు. వీళ్ళకు గవర్నమెంట్ భూమిలో కట్టుకోకూడదు, గవర్నమెంట్ భూమిలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తారు. వాళ్ళకు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి మేము ఆల్రెడీ రిజర్వ్ చేసుకున్న భూమి కాబట్టి మేము ఆల్రెడీ చెప్పుకున్నాము. వాళ్ళకు చేసుకున్న భూమి కట్టుకుంటున్నారు కాబట్టి డిస్మెంటల్ చేసినాం. మామూలుగా చిన్న ఇంట్లో అవి పెద్ద ఇక గోషామహల్ నియోజకవర్గం జాంబాగ్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి ఆనంద్ కుమార్ గౌడ్ డివిజన్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాంబాగ్ డివిజన్ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తే జాంబాగ్ డివిజన్లో ఎలాంటి సమస్యనైనా త్వరగా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ప్రజలు చాలా ఆదరిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసే పథకాలు కానీ అభివృద్ధి కానీ ఏది కానీ ప్రజలు ఒకటే అంటున్నారు, అన్న ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కారు గుర్తుకు మేము ఓటేసి నీకు గెలిపిస్తాము. లాస్ట్ టైం కొద్దిలో పోయిన జరిగిన 5 ఓట్లతో ఓడిపోయినావు, మాకు చాలా బాధ ఉంది. ఈసారి ఎట్టి పరిస్థితిలో నీకు గెలిపించి తిరుగుతాము, ప్రతి ఇంటికి మేమే తిరుగుతాము, తిరిగేసి ఓటర్స్ని తీసుకొచ్చి మేము ఓటేపిస్తామని కూడా చెప్తున్నారు. బాధపడుతున్నారు వాళ్ళు. అన్న నువ్వు ఓడిపోయినా మా ప్రజల మధ్యలో ఉన్నావు, ప్రతి ఒక్క పని నువ్వు ఫోన్ చేయగానే వచ్చి చేసావు కనుక మేము ఇంటింటికి పోతాము, పోయేసి ఓటేపించి ఈసారి ఎట్టి పరిస్థితులు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు చెప్పడం జరుగుతుంది. అన్న మీరు జాంబాగ్ డివిజన్ ఏ సమస్యల మీద ముందుకెళ్తున్నారు, ప్రజలకు ఏ విధంగా మరి హామీ ఇస్తున్నారు? ప్రతి ఒక్కటి వాళ్ళు ఏది చెప్పినా కూడా నాతో అయినంత, నా శక్తి ఉన్నంత వరకు వాళ్ళు ఏ సమస్యలు తెచ్చినా నాతోనైతే నేను, లేకుంటే మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రి గారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ గారు ఉన్నారు, అతని దృష్టికి తీసుకుపోయి ఒక్క సమస్య పెండింగ్ లేకుండా ప్రతి ఒక్కటి చేపిస్తాను. అశోక్ నేడి పాంప్లెట్ జీడిమెట్ల 132వ డివిజన్ బీజేపీ అభ్యర్థి భరత్ సింహారెడ్డి ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. జయరాం నగర్ మార్కెట్లో కరపత్రాల్ని అందిస్తూ ఓటర్లు ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా అంటూ వేడుకున్నారు. ప్రజల స్పందన చాలా అద్భుతంగా ఉందని, ఆ ఆదరణతో ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీలోకి వలవల పర్వం ఎక్కువవుతుంది. 100 మందికి రహమత్ నగర్ కార్పొరేటర్ అభ్యర్థి కమలం కండువా వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఇన్ఛార్జి కన్నం అంజన్న, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బీజేపీ నాయకుడు ఆర్ నరేందర్, కొలన్ సత్యనారాయణ, ఇతర నాయకులు పాల్గొన్నారు.
చెప్పండి. జై శ్రీరామ్. పార్టీ గెలవడం నా శాంతం మంచిగా చెప్తున్నా కదా, నా జీవితంలో చూడలే. ఆయన కృషి ఆయన తప్పకుండా గెలుస్తాం. టీఆర్ఎస్లో ఉన్నా, ఎందుకంటే ఈ కేటీఆర్ దుష్టపాలన నుంచి విసుగొచ్చిపోయి బీజేపీలో చేరిన, బీజేపీ గెలవడానికి ఛాన్స్ ఎట్లాగో వస్తుంది. మోడీ గారి పరిపాలన అది చాలా మంచి పనులు చేస్తున్నారు. ఆయనకు తప్పకుండా కొలను వెంకటేశ్వర గారు గెలుస్తారు. నేను చాలా మోసపోయినా, ఎందుకంటే నా జాగా మియాపూర్లో ఈ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే, మా బాబాయ్ చంపాడు జనార్దన్ రెడ్డి అన్న ఉన్నప్పుడు ఆ జాగాని కబ్జా చేసిన టీఆర్ఎస్ పక్కా మోసం చేసింది. కాబట్టి నాకు బీజేపీ కావాలి. వరద సాయం చేయలేదు, చేస్తా అని చెప్పి చాలా ఏం సాయం చేయలేదు. నాకు కమలం గుర్తు కావాలి. తప్పకుండా రేవంత్ నగర్ డివిజన్లో నాగలక్ష్మక్క గారు ఇంతకుముందు మన టీఆర్ఎస్ పార్టీలో వర్క్ చేశారు. వాళ్ళ ఒక వర్క్ నచ్చక పబ్లిక్ని కూడా బాగా విసిగిస్తారని చెప్పేసి ఇక్కడ వర్కులు కూడా చేయట్లేదు. ఎక్కడ చూసినా డ్రైనేజ్ వాటర్ అది బాగా ఏర్లై పారుతుందని చెప్పేసి పబ్లిక్ విసిగెక్కి మొన్న వరద బాధితులకు డబ్బులు కూడా ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు. పబ్లిక్ అంతా వచ్చి అక్కని అడుగుతున్నారు. అందుకే విసిగి చెంది అక్క ఈరోజు మన బీజేపీ పార్టీలో చేరింది. కావున చాలామంది కూడా చేరుతున్నారు. ఇంతకుముందు బీజేపీ పార్టీ ఆఫీస్లో కూడా చేరారు. కాబట్టి ప్రజలందరూ బీజేపీ పార్టీ తరఫున చూస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రజలు కూడా బీజేపీ పార్టీకి ఓటేసి గెలిపిస్తారని కూడా భారతీయ జనతా పార్టీ. కార్వాన్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముత్యాల భాస్కర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో ప్రచారంలో భాగంగా పాదయాత్ర చేశారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, బస్తీ వాసులు పాల్గొన్నారు. సభ్యుని కార్వాన్ అసెంబ్లీ. ఈరోజు కార్వాన్లో జరుగుతున్న ఎన్నికలు మాకు పోటీ లేదు. ఎందుకంటే ఏ పార్టీ అడగాలన్నా కూడా వాళ్ళు ఏమి ఇచ్చిన వరకు ఏం లేదు. టీఆర్ఎస్ పార్టీ బియ్యం ఇస్తుంది, పింఛన్లు ఇస్తుంది, కళ్యాణలక్ష్మి ఇస్తుంది, శాంతి భద్రాలు కాపాడుతుంది. మహిళల గురించి ఎవరైనా బీసీ మహిళలు ఉంటే కూడా కళ్యాణ 1,16,16 ఇస్తున్నాము. అంటే ఇక్కడ అడగాలంటే ఓటు అడిగినప్పుడు ప్రజలకు కూడా గమనించుకోవాలి. ఎవరు ఇస్తున్నారో వాళ్ళకే ఓటేస్తారు, ఈయనకి ఓటేయరు. అందుగురించి వాడిపోయిన పువ్వు చినిగిపోయిన పదం గురించి కాదు, వికసించే కారు దూసుకుపోయే కారుకి ఓటేసి బ్రహ్మాండంగా భాస్కర్ 4,000 అన్నారు. కానీ సుమారు నాకు తెలిసి ఇప్పటివరకు ఇంపార్టెన్స్ 6 నుంచి 7,000 మీటర్తో బ్రహ్మాండంగా గెలుస్తాం కార్వాన్ డివిజన్లో. సభ్యుని కార్వాన్ అసెంబ్లీ. ఈరోజు కార్వాన్లో జరుగుతున్న ఎన్నికలు మాకు పోటీ లేదు. ఎందుకంటే ఏ పార్టీ అడగాలన్నా కూడా వాళ్ళు ఏమి ఇచ్చిన వరకు ఏం లేదు. టీఆర్ఎస్ పార్టీ బియ్యం ఇస్తుంది, పింఛన్లు ఇస్తుంది, కళ్యాణలక్ష్మి ఇస్తుంది, శాంతి భద్రాలు కాపాడుతుంది. హైదరాబాద్ సనత్ నగర్ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి కొలను లక్ష్మీ బాలరెడ్డి తరఫున ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ప్రచారం నిర్వహించారు. తులసినగర్, ఆదిత్యనగర్, రాజరాజేశ్వరి నగర్, ఉదయ్ నగర్ తదితర ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని వేడుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమని తెలిపారు. రెండవసారి సనత్ నగర్ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నటువంటి కొలను లక్ష్మీ బాలరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని గత 4 రోజులుగా మరి బస్తీలలో పాదయాత్ర చేయడం జరుగుతున్నది. బస్తీలలో ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూస్తుంటే గత 5 సంవత్సరాలలో కార్పొరేటర్గా
మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారి ఆశీస్సులతో కేటీఆర్ గారి సారథ్యం లోపల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి సందర్భం లోపల ప్రజలందరూ కూడా వాలంటీర్గా ఇవాళ ముందుకు వచ్చి లక్ష్మీబాల్ రెడ్డి గారిని మేము తప్పకుండా గెలిపిస్తాం. మాకు అందుబాటులో ఉండే వ్యక్తి, లోకల్ వ్యక్తి, మరి అన్ని విధాల ఎప్పుడు ఇంటికి పోయినా కూడా మమ్మల్ని ఆదరించి ఆదుకున్నటువంటి మాకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి, మా కళ్ళ ముందట కనబడుతున్నటువంటి వ్యక్తి లక్ష్మీబాల్ రెడ్డి గారిని గెలిపిస్తామని ప్రజలు స్వచ్ఛందంగా వాలంటీర్గా వాళ్ళే ముందుకు వచ్చి చెప్పడం చూస్తుంటే ఖచ్చితంగా గెలుస్తారన్న విశ్వాసం ఇవాళ మాలో ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. ఇక ప్రతిపక్షాలు చూస్తే ప్రతిపక్షాలు చేసినటువంటి పనులు ఏమి లేకపోగా వాళ్ళు అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ ఇవాళ భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇవాళ అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ మరి ఇవాళ ప్రచారం లోపల వాళ్ళు ప్రచారం కొనసాగించడం జరుగుతున్నది. కానీ ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి ఎంపీగా 18 నెలల నుంచి ఈ సనత్ నగర్ డివిజన్ లోపల, శశిధర్ రెడ్డి గారు 15 సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యునిగా ఉండి కూడా అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఈ సనత్ నగర్ డివిజన్ లోపల చేసినటువంటి అభివృద్ధి చూపించే దమ్ము ధైర్యం లేక కేవలం చిల్లర రాజకీయాలు, లత్తకోర రాజకీయాలతోని ఇవాళ ప్రజల దగ్గరికి వచ్చి అబద్ధ మాటలు చెప్పి ఇవాళ లబ్ధి పొందుదామని చూస్తున్నారు తప్పితే వాళ్ళకు ఎటువంటి సబ్జెక్ట్ లేదు, పరిజ్ఞానం లేదు, వాళ్ళు చేసిన అభివృద్ధి లేదు. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు కోరుకునేది సంక్షేమం, ఈ ప్రాంతం కోరుకునేది అభివృద్ధి. అవి రెండు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి జరుగుతున్నాయి. కాబట్టి లక్ష్మీబాల్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసినారు కాబట్టి మళ్ళీ అధిష్టానం కూడా లక్ష్మీబాల్ రెడ్డి గారిని గుర్తించి మళ్ళీ రెండోసారి కూడా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం అంటే ఇవాళ లక్ష్మీబాల్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే దానికి తార్కాణం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఖచ్చితంగా సనత్ నగర్ డివిజన్ ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలప్పుడు వచ్చి ఎన్నికలైన తర్వాత మీ కంటికి కూడా కనబడరు. కానీ అదే లక్ష్మీబాల్ రెడ్డి గారు గత 30-40 సంవత్సరాల నుంచి ఇదే సనత్ నగర్ డివిజన్లో ఉంటూ ఆమెకు తోచిన సాయం చేసుకున్నారు ఉంటారు. కనుక ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా, ఏ సంక్షేమ కార్యక్రమాలు జరగాలన్నా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతాయి. కనుక ఖచ్చితంగా మీరు లక్ష్మీబాల్ రెడ్డి గారిని గెలిపించండి. కేటీఆర్ గారి చేతులను బాడండి. దయచేసి ఒకసారి ఆలోచించండి. ఈ చిల్లర మల్లర రాజకీయాలు మనకు అవసరం లేదు. మన డివిజన్ అభివృద్ధి మనకు కావాలి. ఈ అగ్గి పుట్టించే రాజకీయాలు అవసరం లేదు. అద్భుతమైనటువంటి సనత్ నగర్ కావాలి. సచ్చి బతికే సనత్ నగర్ కాదు, సంబరంగా సంతోషంగా ఉండే సనత్ నగర్ డివిజన్ కావాలంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి లౌకిక పార్టీ, సెక్యులర్ పార్టీ అయినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి లక్ష్మీబాల్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా ఈ డివిజన్ ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ కోరుకుంటూ ఇక అల్లాపూర్ డివిజన్లో టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి సబియా బేగం గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు. भाभी जरा आइए। आगे भाभी लोगों के इज्जत करना घर का नहीं जो सब काम होंगे बात जो 10 हज़ार की है 5 तारीख के बाद बताता हूँ। आज उपरपल्ली हल्का अल्लाहपुर डिवीज़न में आज जेके पॉइंट से लेकर कुबा मस्जिद ये अल्लाहपुर एरिया में हम आज दौरा लगा रहे हैं। कल हमने
अल्लाहपुर के ओल्ड अल्लाहपुर के पूरे हिस्से में और शिवा बस्ती एरिया और सेंट्रल अल्लाहपुर ये तमाम दौरा किया है। आज ये केसीआर नगर जेके पॉइंट अल्लाहपुर कम्प्लीटली आज ये पैदल दौरा कर रहे हैं। आज जो हमारे टीआरएस की हुकूमत में जो आज अच्छी स्कीम्स की वजह से आज टीआरएस पार्टी आगे है और टीआरएस पार्टी के सदर हमारे चीफ मिनिस्टर जनाब केसीआर साहब की सदारत में और हमारे आईटी के मिनिस्टर के.टी. रामाराव साहब की सदारत में आज जो डेवलपमेंट्स हमारे अल्लाहपुर में हुए हैं, काफ़ी बेहतरीन तरीके से यहाँ डेवलपमेंट हुए हैं। यहाँ पूरे 200 करोड़ रुपयों से डेवलपमेंट हमने किया है। गुजरे हुए दिनों में यहाँ यूजीडी का सही कोई బీజేపీ అభ్యర్థి శంకర్ యాదవ్ గౌలిగూడ గురుద్వారా నుంచి పాదయాత్ర నిర్వహించారు. గతంలో 3 సార్లు గెలిపించినందుకు డివిజన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మరోసారి ఆశీర్వదించి గెలిపించవలసిందిగా ఓటర్లను వేడుకున్నారు. బేగం బజార్ డివిజన్లో పాదయాత్ర ఆరంభం కాబోతుంది. ఇది మన గౌలిగూడ గురుద్వారా నుండి గౌలిగూడ ఉస్మాన్ షాహీ అశోక్ బజార్ గురుద్వారా వరకు ఈరోజు పాదయాత్ర ఉంటుంది. అలాగే మా కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ప్రజలకు మా భారతీయ జనతా పార్టీ ఏదైతే ప్రజలకు సేవ చేస్తుందో ఆ సేవలని వాళ్ళు ప్రజలకు వినిపించి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని మా ప్రజలందరినీ కోరుతారు. బేగం బజార్ డివిజన్లో ఇక కూకట్పల్లి నియోజకవర్గం బాల్నగర్ డివిజన్ ఫిరోజ్గూడలో సత్యం శ్రీరంగం సత్యమని ఇంటింటి ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు బాల్నగర్ డివిజన్లో చేయలేదని, కాంగ్రెస్ పార్టీని ప్రజలు అందరూ ఆదరిస్తారని, ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారన్న నమ్మకం తనకుందని తెలియజేశారు. మేము ఇచ్చిన పట్టాలకే అందరం డబల్ రూమ్ కట్టుకున్నాం. పట్టాలన్నీ మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చినాం. నల్ల నీళ్ళు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిలదీయాలి. మన మోసపోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులకు అంతా రోడ్డున పంపిస్తుంది. మనకి ఏదైనా నేర్చుకున్నా కూడా కండిషన్తో తప్పకుండా కాంగ్రెస్ని గెలిపించి మన అభివృద్ధి చేసుకుంటాం. గతంలో అందరూ మనకు ఉంచేసి డబల్ బెడ్రూమ్ అని 10,000 రూపాయలు అని ఒక ఇల్లు లేదు. మేము ఇచ్చి గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా కాప్రా 1వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి స్వర్ణరాజ్ విస్తృత ప్రచారం నిర్వహించారు. కాప్రాలోని సాయినగర్, ఇంద్రానగర్, సాయినగర్ కాలనీలో సాగిన ప్రచారంలో మద్దతుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, పార్టీ కోఆర్డినేటర్ సంపత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వర్ణరాజ్ మాట్లాడుతూ దాదాపు 80 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ మరియు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని, మరోసారి తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ ఇన్ఛార్జ్ మహమ్మద్ బద్రుద్దీన్, కాప్రా డివిజన్ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ మహమ్మద్ గౌజ్, బంక వెంకటేష్, టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కాప్రా సాయిబాబా నగర్ సి కాలనీలో ప్రచారం స్టార్ట్ చేశాము. అదేవిధంగా 2 రోజుల నుంచి ఇక్కడనే మేము ప్రచారం చేస్తున్నాము. ప్రజల్లో ఒక ఆనందం ఉన్నది. ఎక్కడ వెళ్ళినా మా బిడ్డ కేసీఆర్ గారు చాలా మంచి పని చేశారు. అదేవిధంగా ఈ కాలనీలో మేము ఊహించలేని అభివృద్ధి పనులు జరిగిందని చెప్పుకుంటున్నారు. వాళ్ళు వచ్చి స్వయంగా వచ్చి చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఒక కాలనీ 30 years ఓల్డ్ కాలనీ ఎంతో ప్రభుత్వం వచ్చింది, కానీ ఏం అభివృద్ధి పనులు జరగలే. కానీ ఇప్పుడు వచ్చేదాకా మా ప్రభుత్వం వచ్చేదాకా మా ఎమ్మెల్యే మరియు మా కేసీఆర్ సారు వచ్చేదాకా ఇక్కడ దాదాపు రోడ్స్, డ్రైనేజెస్, స్ట్రీట్ లైట్స్కి 6.5 crores డెవలప్మెంట్ జరిగింది. అదేవిధంగా ఈ కాలనీలో
డబుల్ బెడ్రూమ్స్ ఉప్పల్ నియోజకవర్గంలోనే హైయెస్ట్ డబుల్ బెడ్రూమ్స్ ఇక్కడ ఉన్నాయి, తయారై ఉన్నది. ఒక 2 నెలల్లో ఇనాగ్రేషన్ చేపడతారు. 756 డబుల్ బెడ్రూమ్స్. అదేవిధంగా అనంతపురం జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయిబాబా 95వ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. బాబా జయంతి వేడుకలను పురస్కరించుకుని ప్రశాంతి నిలయాన్ని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ వేడుకలు ఆరంభమయ్యాయి. జయంతి వేడుకలు సత్యసాయిబాబా మహాసమాధి ధర్మనార్థం అత్యంత సంఖ్యలో సాయి భక్తులు పుట్టపర్తికి విచ్చేసి సమాధిని దర్శించుకున్నారు. వేడుకల్లో హిందూపురం ఎంపీ గోరెంట్ల మాధవ్, ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ మహాసమాధిని దర్శించుకున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రేటర్లో దూకుడు పెంచిన టీఆర్ఎస్, అభివృద్ధి పనులు వివరిస్తూ ప్రచారం. గ్రేటర్ ఎన్నికల్లో మొదలైన వలసల పర్వం, కమలం తీర్థం పుచ్చుకున్న వివిధ పార్టీల నేతలు. చిల్కానగర్ 7వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం, తనను గెలిపిస్తే ప్రజలకు అండగా ఉంటామని హామీ. దంతాలపల్లి మండలం బొడ్లడ గ్రామంలో గ్రామస్తుల ఆందోళన, అక్రమంగా ఇల్లు నిర్మించుకున్నారని జేసీబీలతో కూల్చివేత. ఘనంగా సత్యసాయిబాబా 95వ జయంతి వేడుకలు, పుట్టపర్తికి విచ్చేసి సమాధిని దర్శించుకున్న భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.